హాయ్ ఫ్రెండ్స్, మేము మహాబలిపురం వెళ్ళాం. మేము ఈవినింగ్ 6కి అట్లా వెళ్ళాము. సో మేము వెళ్ళేసరికి సన్సెట్ చూడండి, బాగుంది. సో కాసేపు అలా బీచ్లో ఉండేసి తర్వాత అక్కడ బీచ్ సైడే రిసార్ట్స్ చాలా ఉన్నాయి. సో అక్కడ బీచ్ సైడే తీసుకున్నాం. మళ్ళీ మార్నింగ్ సన్ రైజ్కి వద్దాం అనుకున్నా కానీ కాస్త లేట్ అయింది. బీచ్లో మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎవరైనా, ఈవెన్ మేమనే కాదు, నీళ్ళల్లో ఆడుకోవడానికి చాలామంది ఇష్టపడతారు కదా. సో బీచ్ కొంచెం డిఫరెంట్, ఎట్లయినా కొంచెం బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. సో ఎంతసేపు ఉన్నా బోర్ అనిపించదు. సో చాలాసేపే ఉన్నాం, ఇంచుమించు 1 అవర్ బీచ్లో స్పెండ్ చేసి తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. చాలా బాగుంది. ఈవెన్ ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి మహాబలిపురంలో. బీచ్ ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ఇక్కడ బీచ్ కానుకొనే షోర్ టెంపుల్ ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. అలాగే పంచరథాస్, లైట్ హౌస్, కృష్ణ బటర్ బాల్, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఒక ఫుల్ డే సరిపోతుంది. సో మేము కొంచెం ఎక్కువ వెళ్తాం మహాబలిపురంకి, ఎందుకంటే మాకు కొంచెం డిస్టెన్స్ తక్కువే వస్తుంది. తిరుపతి నుంచి కొంచెం ఈజీగా ఉంటుంది, ప్లేస్ కూడా బాగుంటుంది. కాబట్టి పిల్లలు బీచ్కి వెళ్ళాలి అంటే మోస్ట్లీ మహాబలిపురమే ప్రిఫర్ చేస్తాం. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సేమ్ ప్లేసే ఎన్నిసార్లు వెళ్ళినా మెయిన్ బీచ్ వల్ల బోర్ అనిపించదు. ఇక్కడ చూసే ప్లేసెస్ చూడొచ్చు, బాగుంటాయి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. బట్ మేము ఫ్రీక్వెంట్గా వెళ్తాం కాబట్టి ఓకే. అయినా ఆ ఓల్డెన్ డేస్లో అలా చేశారంటే కొంచెం బాగా అనిపిస్తుంది ఈ ప్లేసెస్ అంతా. ఇక్కడ శిల్పకళలు, ఇవంతా చేయడానికి చాలా కష్టపడి ఉంటారు ఆ రోజుల్లో. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కానీ టెక్నాలజీ లేని రోజుల్లో యూజ్ చేశారు. కృష్ణ బటర్ వాల్ చూడండి, షోర్ టెంపుల్, అలాగే లైట్ హౌస్, ఇది షోర్ టెంపుల్లోనే. ఇక్కడంతా ఇది వచ్చి పంచరథాస్ దగ్గర ఎలిఫెంటు ఇవంతా వస్తాయి. చాలా బాగుంది, నైస్.